ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎక్కడికెళ్ళకూడదు. ఇంట్లోనే ఉండాలని అనుకుంటామా? అస్సలైతే కుదరట్లేదండి. ఇంక ఫంక్షన్‌లని, ఇంకా టూరని ఏదో ఒక చోటకైతే ఎండకి ఎళ్ళాల్సొస్తుంది. ఇంక మా చెల్లి వాళ్ళైతే బెంగుళూరు నుంచి వచ్చారని చెప్పాను కదండీ! ఇంక అందరమైతే శ్రీశైలం ఎళ్ళాలని అనుకున్నాము. ఇంకా ఉదయాన్నే 6కి బయలుదేరామండి. శ్రీశైలం వెళ్ళేసరికి మాకు 9 అయితే అయింది. ఇంకా అక్కడైతే మేము ఇంకా టిఫిన్‌లు చేసుకొని పాతాళగంగ అయితే ఎళ్ళామండి. పిల్లల్ని చాలా రోజుల తర్వాత అయితే పాతాళగంగ అయితే తీసుకెళ్ళి అక్కడే స్నానాలు అన్నీ చేసుకొని అయితే వచ్చామండి. దర్శనం కూడా చాలా బాగా అయితే అయింది మాకు. ఇంకా స్టార్ట్ అవ్వడం ఆలస్యం అండి అడవిలోకి. మా వాళ్ళందరూ అయితే ఎవ్వరికీ వాంతులు లేవు. నాకు ఒక్కదానికే జర్నీ చేస్తే నాకు చాలా వాంతులైతే అవుతాయండి. అదేంటో ఈసారి నాకైతే వాంతులు అవ్వలేదు గానీ, బండిలో ఉన్న వాళ్ళందరూ పేగులు బయటికొచ్చేలా కక్కారండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నిజం. ఎప్పుడు నన్ను ఎగతాళి చేస్తారు. అలాంటిది ఘాట్ రోడ్డు వల్లనో ఏమో కానీ, బండిలో ఉన్నోళ్ళందరూ బయటికి దిగారు. ఈ ఎండాకాలం అవ్వడంతోటి అసలు చెట్లకైతే ఒక్క ఆకు గూడా లేదండి. చల్లదనం అయితే చాలా తక్కువగా అనిపిచ్చింది. ఇంకా మన సైడ్ కంటే అక్కడే అయితే చల్లగా అయితే అనిపిచ్చిందండి. ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో